ప్రతిపక్షంలో ఉన్నా కూడా నారా లోకేష్ గారు ఇన్ని ప్రోగ్రామ్స్ మన మంగళగిరిలో నడుపుతున్నారు. మీరు ఆలోచించాలి, ఆయన మన ఎమ్మెల్యే అయితే నిజంగా ఎన్ని అభివృద్ధి మరియు సంక్షేమ ప్రోగ్రామ్స్ని ఇక్కడ పెద్ద స్థాయిలో మన మంగళగిరిలో చేయగలుగుతారు. ఇప్పుడు టీడీపీ గురించి మాట్లాడాలంటే నేను ఇంతకుముందు చెప్పాను, మహిళలకి ఎంతో గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ బాబు గారి సూపర్ 6ని చూసారు. అందులో కూడా మహిళల మీద ఎంతో ఫోకస్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసింది, ప్రతి మహిళకి 1500 రూపాయల గ్యారంటీ ప్రతి నెల ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా సూపర్ 6 ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది. మీకు 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి కలిపి 30,000 రూపాయలు అలా ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా మహిళలకి ఉచిత బస్ రైడ్లు కూడా అందించడం జరుగుతుంది. మహిళలకి ఉచితంగా 3 సిలిండర్లు ఏడాదికి గ్యారంటీ ఇవ్వటం కూడా జరుగుతుంది. సో మీరే ఒకసారి ఆలోచించవచ్చు, మహిళల మీద ఎంత ఫోకస్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారో, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ సాధికారత అనేది ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీకి. ఇవన్నీనే కాకుండా ప్రత్యేకంగా మహిళలు ఎవరైతే వేరే కోర్సులు పై చదువులు చదవాలనుకుంటున్నారో ఆ యువతులకు ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే 0 వడ్డీ లోన్లు కూడా అందించడం జరుగుతుంది. దానికి గ్యారంటీ మీరు ఎవరు ఇవ్వక్కర్లేదో నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అందిస్తుంది బ్యాంకులకు. ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ చాలా బాధ్యతగా ఆలోచిస్తారు, చాలా బాధ్యతగా ఓటేస్తారు అనేది నాకు తెలుసు. కానీ కొందరు మీ చుట్టూ ఉంటారు, ఎవరైతే మేము ఓటు వేయాలా అని అనుకుంటారో వాళ్ళందరినీ మీరు ఇన్స్పైర్ చేయాలి. అది మీ బాధ్యత, మన బాధ్యత. అదే కాకుండా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు మహిళలు, మీ ఇతర మహిళలకి లేకపోతే మీ చుట్టూ ఉండే వాళ్ళకి వీటన్నిటి గురించి చాలా క్లియర్గా చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించి మన ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం మళ్ళీ తీసుకురావాలంటే ఎవరి హయాంలో జరుగుతుందో ఆలోచించమని చెప్పాలి. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగా ఉండాలంటే ఎవరు చేయగలుగుతారో వాళ్ళని ఆలోచించమని చెప్పాలి. తప్పకుండా మన టీడీపీ, జనసేన, ఇంకా బీజేపీ కూటమి ద్వారా మన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి మరియు సంక్షేమం తీసుకురాగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ తెలుపుకుంటూ, ఇందులో మీ సపోర్ట్ ఉంటుందని నమ్మకం తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.